అలాగే ఇంకా మనకి శివరాత్రి రోజు జాగరణ ఏ విధంగా చేయాలి? అసలు స్పెషల్‌గా అదే రోజు ఎందుకు జాగరణ చేయాలి అంటారు గురువుగారు? అంటే మనకి ప్రతి సోమవారం చూసుకున్నట్లయితే మనకి శివారాధన అనేది చేసుకుంటూనే ఉంటాం. కానీ స్పెషల్‌గా శివరాత్రి రోజు జాగరణ చేయడానికి గల ప్రఖ్యాత ఏమైనా ఉందంటారా? ఇంకొక అంశం ఏమిటి అనంటే, హ్మ్. హిందూ ధర్మం ప్రకారము ఉపవాసము. హ్మ్. ఉపవాసం ఎప్పుడు చెప్పారు అనంటే, మిగతా ఉపవాసాలన్నీ కార్తీక సోమవారాలు అవును. మిగతావి అవన్నీ మనం పెట్టుకున్నటువంటివి. కానీ ధర్మ గ్రంథాల్లో ఉన్నటువంటిది ఏకాదశులు మాత్రం. హ్మ్. ఏకాదశులు మాత్రం ఖచ్చితంగా ప్రతి వారు ఫాలో కావాలి. ఓకే. వాళ్ళకు శరీరం చాలా దృఢంగా ఉంది అంటే మిగతావి ఫాలో కాకూడదని చెప్పలేదు. కానీ ఖచ్చితంగా ఎవరైనా ఫాలో కావాల్సింది ఏకాదశి ధర్మము, ఏకాదశి దీక్ష, ఏకాదశి హ్మ్. ఉపవాసం. ఉపవాసం. ఉపవాస దీక్ష ఎప్పుడై ఉన్నా కానీ అంటే సమీపం, సమీపం. వాసము అంటే నివాసం. ఎవరితో నివాసం ఉండాలి? భగవంతునితో నివాసం ఉండాలి. భక్తి అనేటువంటి దానికి నవవిధమైనటువంటి భక్తి మార్గాలు భాగవతంలో మొట్టమొదట చెప్పబడుతుంది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. శ్రవణం హ్మ్. వినడం, స్వామివారి యొక్క కథలను, కథలను. గాథలను, స్తోత్రాలను, మంత్రాలను, చివరికి నామాలనైనా వినడం. ఓకే. శ్రవణం, కీర్తనం, కీర్తించడం స్వామివారి యొక్క భక్తితత్వాన్ని. హ్మ్. నాపోటి వాళ్ళను కీర్తించడం కాదయ్యా, భగవత్వత్వాన్ని కీర్తించాలని చెప్పాడు. హ్మ్. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరించడం. ఇంకేదో ఆఫీసులో వీడు బాస్ ఇట్లా ఉన్నాడు, ఇంకేదో ఇట్లా ఉన్నాడు, నానా విధంగా నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందని కొడుకు ఈ విధంగా ఎగ్జామ్స్ ఇట్లా రాస్తున్నాడా అని ఎప్పుడు అవిస్మరిస్తూ ఉపవాసంతో ఉంటా అంటే కుదరదయ్యా. హ్మ్. ఏమి చెయ్యాలి అనంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. స్మరణం, పాదసేవనం, ఊరికే స్మరిస్తే సరిపోదు. స్వామివారి యొక్క పాదసేవ చెయ్యాలి. అక్కడ అంటే ఇంట్లో శుభ్రంగా చిన్న విగ్రహాలుండని, పెద్ద విగ్రహాలుండని, చిన్న ఫోటోలుండని, వాటన్నిటినీ కూడా శుద్ధిగా చేసుకొని ఆ భగవతత్వంతో మనము సరైనటువంటి దీపారాధన అనుకోండి, తోరణాలే అనుకోండి, ఇల్లంతయు కూడా మంగళప్రదంగా చేసుకోవడమే అనుకోండి. ఆవు పేలతో, ఆవు పంచకంతో, గోమయంతో ఇల్లంతయు కూడా అలకేసి ముగ్గులన్నీ కూడా పెట్టి అలంకారం చేసుకొని ఇల్లంతయు కూడా శివమయము అనేటువంటి విధంగా మన యొక్క విధానాన్ని ఏర్పాటు చేసుకుని, శివుడు ఎవరో కాదు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని, దేవాలయం అనేటువంటిదే మన శరీరము, లోపల ఉన్న జీవుడే పరమాత్మ. ఈ యొక్క దేవాలయం మన గృహము, మనమే ఆ యొక్క పరమాత్మ అనేటువంటి విధంగా తత్వబోధతో ఈ యొక్క పూజ చెయ్యాలి. ఓకే. శివతత్వం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది. స్మరణం, పాదసేవనం, అర్చనం, అర్చిస్తూ ఉండడం. స్వామివారి యొక్క అర్చనలు, పూజలను, అభిషేకాదులు ఇట్లాంటివన్నీ కూడా చేయడం. అర్చనం, వందనం, స్వామికి మంచి సద్బుద్ధితో నమస్కారం చేసుకోవడం. కామవాంఛలతో కాదు. ఈ కాలంలో ఎక్కడ ఏ పూజ చేసినా, ఏ విధమైనటువంటి వ్రతాలు చేసినా, ఏ దేవాలయానికి వెళ్ళినా మొట్టమొదట మన కోరికను తీసి ముందర పెట్టడం. మన పెట్టుబడులన్నీ కూడా ముందర పెట్టేసి మనం తర్వాత లాభం కావాలని వ్యాపార ధోరణులు ఎట్లాగో పూజలన్నీ కూడా అట్లాగే మారాయి. పూజల్లో అట్లాంటివి ఉండకూడదు. ఏమిటి అనంటే ఏ విధమైనటువంటి మనోవాంఛలు లేకుండా స్వామివారికి నమస్కారం చేయడం. విన్నారా? ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగానే మనము శిశువు ఒక 2 years 3 years పిల్లవాడు 1 year పిల్లవాడు లాలిస్తూ పాడిస్తూ మన ముందు వచ్చి వాడు వచ్చి రాని మాటలతో ఎట్లా అయితే మన ముందు వచ్చి మాట్లాడుతాడో, ఆ విధంగా నమస్కారం చేస్తాడో, ఆయన యొక్క ఆటపాటలు చూస్తాము. భగవంతునికి కూడా మనం పిల్లలం కనుక మన యొక్క మనోవాంఛలు కుదరదు. ఇక్కడ స్వామి చాలా కోరుకుంటే కొన్నే ఇస్తాడు, మనం కోరుకున్నవే ఇస్తాడు. మనం కోరుకోకుంటే కొండను కూడా ఇస్తాడు.
కనుక మనం కోరుకోవడం అవసరమా, మనకు ఏమైతే మంచో అది అవసరమా, భవిష్యత్తు ఆయనకు తెలుసు, మనకు తెలియదు. కనుక మన భవిష్యత్ తెలిసినటువంటి భగవంతుడు కాబట్టి ఆయనకు ఏ విధమైన మనోవాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో వందనం దాస్యం, వందనం నమస్కారం చేయాలి. దాస్యత్వం అంటే స్వామివారికి సేవ చేయాలి. కొంతమందికి దేవాలయాల్లో చైర్మన్ ఉంటాడు, నాకే ఎక్కువ పుణ్యం అనుకుంటాడు వాడు. కానీ భగవంతుని యొక్క ఆ యొక్క భక్తి తత్వానికి, భగవంతునికి సేవకుడు ఏంటి, చైర్మన్ ఏంటి, ఒక అర్చకుడు, అందరూ సమానుడే. ఆయనకు కావలసింది భక్తి, జ్ఞానం. అజ్ఞానంతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఒక్కటే. కనుక జ్ఞానంగా ఉన్నటువంటి వారు కావాలి. ఇక్కడ చేయాల్సింది, ఇక్కడ స్వామివారి యొక్క సేవ చేయాలి ప్రతి వారు. అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. చాలామంది అనుకుంటారు మంచి స్నేహితుడు లేదయ్యా, మరి ఆ యొక్క స్నేహితుడు ఎవరితో స్నేహత్వం చెయ్యాలంటే నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను అనంటే, చెయ్యాల్సిన వానితో స్నేహితం చెయ్యకుంటే ఇట్లాగే ఉంటుంది. మరి ఎవరితోనయ్యా స్నేహితం చేయాల్సిందంటే భగవంతునితో స్నేహితం చేయాలని చెప్పబడింది. ఇంకెవరితో కాదు మన కష్టాలు చెప్పుకునేవి, మన సలహాలు సూచనలు ఇవ్వాల్సింది ఎవరో కాదు, ఆ భగవంతుడయ్యా. కనుకనే ఆ భగవంతునితో సఖ్యత్వం అనేటువంటిది ఉండాలి. సఖ్యమాత్మ నివేదనం. ఇక ఆత్మ నివేదనం అది చాలా అరుదైనటువంటి విషయం. అంటే యోగతుల్యులకు లభించేటువంటి విషయం. నేను భగవంతుడు వేరు కాదు అనేటువంటి తత్వానికి రావాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇంతవరకు ఉపవాసం చేశాను, ఇన్ని గంటలు ఉన్నాను, నేను ఈ విధంగా, అంటే మనము మైమరిచిపోయి భగవత్ లీలమై పోవాలి. ఆ విధమైనటువంటి విధానంతో ఈ శివార్చన అనేటువంటిది చెయ్యాలి ఇక్కడ.